నమస్తే, వెల్కమ్ టు పల్లవి టీవీ. దిస్ ఇస్ యశోద. విద్యుత్ బల్బ్స్ కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ గురించి మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్నాం. ఆయన దాదాపు 1000కి పైగా ఆవిష్కరణలను సృష్టించి పేటెంట్లు కూడా పొందాడు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా చాలా కొత్త అంశాలకు గతంలోనే శ్రీకారం చుట్టారు. తాజాగా ఢిల్లీలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డిల భేటీ తర్వాత ఏపీలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ హైదరాబాద్ను తానే డెవలప్ చేశానని చెప్పారు. నా జీవితాంతం గుర్తుపెట్టుకునే కొన్ని సంఘటనలు ఉంటాయి. నిన్న పోతే ఢిల్లీలో చాలా మీటింగులు జరిగాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వంతో మీటింగ్ జరిగింది నదీ జలాల విషయంలో. కొన్ని నిర్ణయాలు కూడా చేశాం. 2 రాష్ట్రాలు మొన్నటి వరకు కలిసి ఉన్నాం. ఏం తమ్ముళ్ళు, హైదరాబాద్ని ఎవరు డెవలప్ చేశారు? నేనే కదా డెవలప్ చేసింది. హైదరాబాద్ డెవలప్ చేశారంటే ఏమో అనుకున్నాం, కానీ హైటెక్ సిటీని కట్టి హైదరాబాద్ను ఐటీ హబ్ గా చేసింది చంద్రబాబే. పక్కన మీరు చూస్తే ఆ రోజు నేను హైటెక్ సిటీతో హైదరాబాద్ లో ఐటీ ప్రారంభించాను. ఈ మహానాడు ద్వారా, క్వాంటమ్ వ్యాలీ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. హైదరాబాద్ ఒకటే కాదు, తలసరి ఆదాయంలో జిఎస్డిపిలో తెలంగాణ దేశంలోనే నంబర్ 1 గా మారటానికి కూడా చంద్రబాబు సారే కారణం. తెలుసా? హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ తెలంగాణ ఈవెన్ టుడే. అదే మరి జిఎస్టిపిలో హైయెస్ట్ కాంట్రిబ్యూషన్ జిఎస్టి తెలంగాణ. వై? దట్ ఈస్ ది ఎకానమీ ఐ విజువలైజ్డ్, ఐ క్రియేటెడ్. ఈ రోజు ఎప్పుడు కూడా నేను మాట మాట్లాడానా? కాదు. వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. దేశంలో అటు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, ఇటు అస్సాం నుంచి అహ్మదాబాద్ వరకు ప్రస్తుతం ఏ రాష్ట్రం నుంచి ఎటు వెళ్లాలన్నా బ్రహ్మాండమైన నేషనల్ హైవేలున్నాయి. మరి నేషనల్ హైవేల ఆలోచన ఎవరిదో తెలుసా? చంద్రబాబు సార్ది. ఈ రోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈ రోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్ లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేసాడు. అది నాకు తృప్తి. నా కోసరం కాదు, మీకోసరం. నేషనల్ హైవేల ఆలోచన సరే, హైవేలపై టోల్ బూత్లు పెట్టాలి, వాటితో వచ్చే డబ్బులతో రోడ్లు కూడా వెయ్యాలి అనే ఆలోచన కూడా చంద్రబాబు సార్దేనట. నేషనల్ హైవేస్ ఉన్నాయి, జాతీయ రహదారులు. ఒకప్పుడు అధ్వానంగా ఉండేటి డబ్బులు లేక రోడ్డు వేయాలని డబ్బులు కావాలి. డబ్బులు లేవు కాబట్టి రోడ్లు వేయడం కూడా మానేసి మన కలకత్తా నుంచి చెన్నైకి పోవాలంటే వారం రోజులు 5 రోజులు పట్టేది. ఎవరైనా ప్రయాణం చేస్తే ఒళ్ళంతా హూనం అయిపోయేది. అప్పుడు చిన్న దేశం, బుడ్డ దేశం మలేషియా, ఆ దేశానికి వెళ్లాను. 2 కోట్ల జనాభా, భారతదేశ జనాభా 130 కోట్లు. అది చూసిన తర్వాత అక్కడ ఒక రోడ్డు చూశాను, 1000 కిలోమీటర్లు 8 లేన్ రోడ్డు ఉంది. నేను అడిగాను అక్కడ, మీరు ఎట్లా చేశారంటే టోల్ గేట్లు పెట్టాం, ఎవరు వాడుకుంటారో వాళ్లే డబ్బులు కడతారు, దానివల్ల మేము ఈ రోడ్డు వేయగలిగామని ఆ ప్రధాని నాకు చెప్తే ఆ మాట విని వాజ్పేయి ప్రధానమంత్రి గారికి చెప్పి నేను మెప్పించి నేషనల్ హైవేలో మార్పులు తీసుకొచ్చి. సూర్యుడి ఎండతో కరెంటు ఉత్పత్తి చేయొచ్చు, దాన్ని సోలార్ పవర్ అంటారన్న విషయం మనకు తెలుసు కదా. సోలార్ ఎనర్జీకి నాంది పలికింది కూడా చంద్రబాబు నాయుడే. కరెంటు కావాలంటే ఎండతో సోలార్స్ తో మన కరెంటు తీసుకునే పరిస్థితి. నేనే దానికి నాంది పలికాను. ప్రస్తుతం ప్రతి వ్యక్తి వద్ద ఆండ్రాయిడ్ మోడర్న్ సెల్ ఫోన్ ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరూ సెల్ ఫోన్ వాడతారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు 3 దశాబ్దాల కంటే ముందే ఊహించి అప్పటి ప్రధాని వాజ్పేయితో చెప్పారంట. కానీ సెల్ ఫోన్ అన్నం పెడుతుందా అంటూ తనను అందరూ విమర్శించారని, తాను చెప్పినట్లుగానే ఇప్పుడు సెల్ ఫోన్ లేకుండా మనిషి ఉండలేకపోతున్నాడని అంటున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. Then I went to Honorable Prime Minister at that time. I requested him, China is moving very fast. Why can't you move? Then he asked us to constitute a committee, 2 members, myself and Honorable Finance Minister. Both of us gave a report. That is how deregulation has come. Today, every ordinary man, wherever he is having a cell phone. Now, jokingly, I am telling today, with all meetings also, people heckled me at that time. Cell phone can give food. They vulgarly, sometimes political attack also. Even Shekhar Gupta is there from the beginning. He was witnessing me. But today, wife can live without husband
Husband can live without wife, but both of them are unable to live without phone, cell phone. సెల్ ఫోన్ల విప్లవం గురించి ముందే చెప్పటం కాదు, సెల్ ఫోన్ ఛార్జింగ్ లైట్ టెక్నాలజీ కూడా చంద్రబాబు సార్ పుణ్యమే. ఒక్క నిమిషంలో లైట్ చూపేయండి, అందరూ సంఘీభావంగా లైట్ వేయండి. ఒక్క నిమిషంలో వేయాలి. సెల్ ఫోన్ అందరూ కూడా ఆన్ చేయాలి. ఏం తమ్ముళ్ళు, ఆకాశంలో కూడా నక్షత్రాలు వెలిగిపోతున్నాయి మన టార్చ్ లైట్లతో. అది టెక్నాలజీ స్ట్రెంగ్త్ అవునా కాదా? ఇది కూడా ఇంట్రడ్యూస్ చేసింది నేనే. ప్రస్తుతం బైక్ టాక్సీ సేవలు దేశంలోని దాదాపు అన్ని మహానగరాల్లో ఉన్నాయి. అయితే బైక్ టాక్సీ సేవల్లో మొట్టమొదట వచ్చిన ర్యాపిడో సర్వీస్ కనిపెట్టే ఆలోచన వెనుక కూడా సీఎం చంద్రబాబు సారే ఉండటం విశేషం. ఈ రోజు ర్యాపిడో ఉంది, మీరు చూశారు. ఆ ర్యాపిడో వ్యవస్థాపకులు ఇక్కడ ఈ జిల్లా అతను వాళ్ళ తండ్రి నిజామాబాద్ కు మైగ్రేట్ అయ్యాడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఉండేవాడు. నేను చెప్పిన విషయాలన్నీ నేవాడు. కొడుకు ఐఐటి చేశాడు. అవన్నీ ఇన్న తర్వాత వెరీ సింపుల్ సొల్యూషన్ మీరు చూశారు. అతను చేసిన పని మీరు చూస్తే దేశంలో ఉండే ఆటోలు గాని మోటార్ బైకులు గాని ఇవన్నీ కూడా ఊబరైజేషన్ ద్వారా ప్రయాణ సౌకర్యం చేశాడు. ఒక ప్లాట్ఫామ్ ని తీసుకొచ్చాడు. ఒక పక్క వెహికల్ ఓనర్ ని, ఆ వెహికల్ ఆపరేట్ చేసే రైడర్ ని, ఇంకో పక్క యూజర్ ని, ఇద్దరిని పెట్టాడు. టైం పెట్టాడు, రేటింగ్ పెట్టాడు. ఒక 5-6 మందికి పంపిస్తే ఎవరు ఫస్ట్ రెస్పాండ్ అయితే వాళ్ళని పంపిస్తూ వచ్చాడు. ఈ రోజు వన్ ఆఫ్ ది బెస్ట్ కంపెనీ. ఐడియా గ్రేట్ కాదు, కానీ ఆలోచించిన విధానం గ్రేట్. ఇంతవరకు చాలా మంది ఊహించుండరు. అలాంటిది ఈరోజు చూస్తే అది $1 బిలియన్ కంపెనీ. ఒక 4-5 సంవత్సరాలు అయిపోయిందంటే అది మీకు చేత కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్న జీనోమ్ వ్యాలీకి శ్రీకారం చుట్టింది కూడా చంద్రబాబు సారే. కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన ఘనత, తయారు చేయడానికి దోహదపడిన పార్టీ తెలుగుదేశం పార్టీ, అవునా కాదా? ఆ కరోనా వ్యాక్సిన్ గాని రాకపోయింటే తమ్ముళ్ళు ఇంకా ఎంతమంది చనిపోయేవాళ్ళో మన వాళ్ళందరూ. గ్రామాల్లో రైతులు పాడి పంటలు సాగు చేస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉంటారు. ఇందులో గేదెల్ని పెంచుతూ వాటి పాలు పితికి అమ్ముతూ జీవన ఉపాధిని పొందే రైతులు ఎంతో మంది ఉంటారు. అలా పాలు పితికి ఉపాధిని పొందవచ్చన్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది కూడా సీఎం చంద్రబాబు సారేనట. ఇప్పటికే చాలా మంది వెళ్లారు. పాలు పిండే టైం ఎప్పుడైనా ఉంటారు, కానీ సాయంత్రం అయితే మాత్రం టైం అయితే గంట కొట్టినట్టు మన వాళ్ళందరూ వెళ్ళాలి. అది జీవనోపాధి. అది తీసుకొచ్చింది కూడా నేనేనని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ చాలా సంతోషం.